ఇప్పుడు చెప్పు, వైజయంతి దేవిని చంపి దాని శవాన్ని నా కాళ్ళ ముందు పడేస్తావా లేదా? అర్జున్, అర్జున్, ముందు జీప్ దిగు, ముందు జీప్ దిగు. నేను దిగను, ఓ తలకి. అర్జున్, విస్కీ నిషాలో నీ 2 కళ్ళు మూతలు పడ్డాయన్నమాట. అర్జున్, నీ చేత తాగించి తైదెక్కలాడించారు, ఫోటోలు చూపించి బెదిరించారు. నీకు రివాల్వర్ ఇచ్చి చంపి రమ్మన్నది, నువ్వు చంపబోతున్నది ఎవరో తెలుసా? వైజయంతి దేవిని కాదు, నీ కన్న తల్లిని. కన్న తల్లి? ఏమిటిది? ఏమిటి నువ్వు మాట్లాడేది? పచ్చి నిజం. చచ్చిపోయాడనే బాధపడుతున్న సుధాకర్ ఆమె కొడుకు కాదు బాబు, నా కన్న కొడుకు. వాడి బాగు కోసం నిన్ను నీ కన్న తల్లి నుండి దూరం చేశాను. ఏమిటి త్యాగం? ఏమిటిది? ఏమిటి ఇదంతా? చెప్తాను బాబు, నిజం చెప్తాను. 20 సంవత్సరాల క్రితం రఘుదేవపురంలో ఉన్న నేను మేనేజర్గా పనిచేసేవాడిని. నా భార్య మగబిడ్డను కని 2వ రోజున చనిపోయింది. తల్లి లేని బిడ్డను ఎలా పెంచాలో అని తల్లడిల్లిపోతున్న సమయంలో నీ నాన్నగారు అమ్మగారు రఘుదేవపురం వచ్చారు. అప్పుడు చూశాను, మీ అమ్మగారు నిండు గర్భిణి. కొనుగోలు మీద వెళ్లిన మీ నాన్నగారు మీ అమ్మ కాన్పు కోసం హాస్పిటల్లో చేరిందనే ఆదుర్తతో ఆ రాత్రి కారులో వస్తుండగా దారి కాచిన సుదర్శన్ రావు ఆ శవాన్ని తీసుకొచ్చి వైజయంతి దేవికి చూపించి ఎవరో కాల్చి చంపారని మొసలి కన్నీరు కార్చాడు ఆ సుదర్శన్ రావు. ఆ రాత్రి పసిబిడ్డగా ఉన్న నిన్ను నేను ఏమండి, ఏ తల్లికో భారమైన బిడ్డలా ఉంది. ఇక్కడ పారేసిపోయారు. ఎలాగో మనకు పిల్లలు లేరు కదా, మనం తీసుకెళ్లి పెంచుకుందామండి. అలాగే అర్జున్, క్రితంసారి నీ ఫ్యాక్టరీకి నేను వచ్చినప్పుడు నీ తండ్రినంటూ వచ్చిన ప్రసాదరావుని నేను గుర్తుపట్టాను. ఆ రోజు నుండి ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. అర్జున్, ఆపదలో ఉన్న నీ తల్లిని రక్షించుకో. నీ తండ్రిని చంపి నీ తల్లిని నీ చేతనే చంపించాలని ప్లాన్ వేసిన సుదర్శన్ రావు వంతు చూడు. నా కడుపు మంట తల్లేరా, వాడికి బుద్ధి చెప్పు. వెళ్ళు అర్జున్, వెళ్ళు. అమ్మా 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 అమ్మా
అమ్మా. అడుగు ముందుకు వేసావా కాల్చి పారేస్తాను. అమ్మా. అమ్మ, ఇన్నాళ్ళు ఆ కమ్మని పిలుపుతోనే నన్ను మోసం చేశావు. నేను మిమ్మల్ని మోసం చేశానా? ప్రాణం పోయే స్థితిలో ఉన్న నన్ను ఒకనాడు ప్రాణాలకు తెగించి కాపాడా. అది నిజమని నమ్మి నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను. కానీ నువ్వు నా బిడ్డను హత్య చేశావు. ఇప్పుడు నన్ను చంపి నా ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తున్నావు. ఈ తల్లి మనసుని ముక్కలు ముక్కలు చేశావు. కాదమ్మా, కాదు. నేను అలాంటి కిరాతకుడిని కాదు. ఆ హత్య నేను చేయలేదు. అమ్మా, సుధాకర్ నీ కొడుకు కాదమ్మా. నేనమ్మా నీ కొడుకుని. అమ్మా, ఆవేశపడకమ్మా. అసలు జరిగింది ఏమిటో చెప్తాను వినమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఆ కోట్ ఎవరితో కనుక్కోండి. కోర్టు నాదైనంత మాత్రాన నేను హంతకుడిని కాదు. అమ్మా, వీడేనమ్మా. వీడే అన్ని కుట్రలకి కారణం. నేనా? కుట్ర? అవును. ఆనాడు నా కన్న తండ్రి చావుకి కారణం నీ కుట్ర. ఆ తర్వాత జరిగిన సుధాకర్ హత్యకి కారణం నువ్వు చేసిన కుట్ర. నా తల్లిపై జరిగిన హత్యా ప్రయత్నానికి ఆధారం నీ కుట్ర. ఇంతెందుకు, ఈనాడు నా కన్న తల్లినే నా చేత చంపించాలని కుట్ర పన్నావు. ఇక నిన్న దేవుడు కూడా క్షమించరు. అమ్మా, జరిగిందంతా త్యాగరాజుకు తెలుసు. అతను చెప్తేనే ఈ నిజాలన్నీ నాకు తెలిసాయి. వీడు చేస్తున్నవన్నీ కుట్రలు, కురంత్రాలు. వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఏ అబద్ధాలు? ఎవరు చెప్పేవి అబద్ధాలు? నా బిడ్డ సుధాకర్ పై దౌర్జన్యం జరపడం అబద్ధమా? డబ్బు కోసం వాడిని దారుణంగా హత్య చేయడం అబద్ధమా? నన్ను కాపాడినట్టు నటించి నమ్మించి నా ఇంట్లో పాగా వేసి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించడం అబద్ధమా? ఇవన్నీ అబద్ధాలైతే నీ పాపాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు చూడు. మోసం. ఈ ఫోటోలని అబద్ధాలని తెలిసిన వ్యక్తి త్యాగరాజు. వెంటనే వెళ్లి పిలుచుకొస్తాను. నిజం నిరూపిస్తాను. ఆగు. ఈ ఎత్తు వేసి పారిపోవాలని ప్రయత్నిస్తున్నావా? అమ్మా, నేను ఈ బిడ్డను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమా? నార్మల్. అమ్మ అనే 2 అక్షరాలు చాలా పవిత్రమైనవి. అవి పలికే అర్హత కూడా నీకు లేదు. ఇన్స్పెక్టర్, వెంటనే ఈ హంతకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. లేకపోతే నేనే హంతకురాలు కావాల్సి వస్తుంది. అమ్మా, తీసుకెళ్ళండి. అమ్మా, నేను ద్రోహిని కాదమ్మా. అమ్మా, అమ్మా, నేను నీ బిడ్డనమ్మా. అమ్మా, 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 అమ్మా. నా సొమ్ము తిని నాకే గోతులు తీస్తావురా? సమయానికి నీ విషయం గమనించి ప్లేటు ఫిరాయించాను కాబట్టి సరిపోయింది. అర్జున్ తన కొడుకునే సత్యం నీ ద్వారా తెలియకుండా ఉండేందుకేరా నిన్నిక్కడ బంధించింది. యూ డర్టీ బ్రూట్. స్వార్థం కోసం, ఆస్తి కోసం సొంత బావ రంగనాథ్ వర్మని చంపావు. నీ చెల్లెలు పసుపు కుంకాలని తుడిచేశావు. ఆస్తికి కాపలా కాస్తున్నట్టు నటిస్తూ చేతికి దొరికినంత వరకు సహా చేశావు. చెప్పరా, మా బిడ్డ సుధాకర్ని ఎందుకు చంపావు? ఆ వైజయంతి దేవి సుధాకర్కి నా కూతుర్ని కాక బయట సంబంధం చేస్తానన్నప్పుడే తల్లి బిడ్డని చంపాలనుకున్నారు. ఆ విషయం తెలియక నీ కొడుకు ఓ ఇంటివాడు కాబోతున్నాడనే ఆనందంలో ఆ రోజు నీ భార్య ఫోటో దగ్గర దానికి ఆ రోజు నేను చేసిన పిల్లల మార్పిడి వల్ల మన బిడ్డ సుధాకర్ రాణి వైజయంతి దేవి ఇంట పొరబాబులా పెరుగుతున్నాడు. ఆ ఇంటికి నిజమైన వారసుడు కాగల అర్జున్ ఆ ఇంట్లోనే తల్లి ఎదుట ఓ ఫ్యాక్టరీ కూలీలా చెలామణి అవుతున్నాడు. దానికి మన సుధాకర్ భువనగిరి వసంతరాయలు గారికి అల్లుడు కాబోతున్నాడు. నా బతుకు ధన్యమైంది. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా కడుపు రగిలిపోయింది. చాప కింద నీరులా చేరని నిన్ను చొప్పు కింద తేలులా ఉంచాలనుకున్నాను. కానీ నువ్వు మితిమీరిపోయావు. నా ప్లాన్ ప్రకారం అర్జున్ గాడు సన్న తల్లిని చంపడానికి వెళుతుంటే నువ్వు అనవసరంగా అడ్డుపడ్డావు. అందుకే నిన్ను ఇక్కడ బంధించాను. నేను చచ్చేలోగా నీ అంతానికి ఆరంభం చూస్తాను రా. నీ పతనానికి పునాది వెయ్యందే నా పగ తీరదు, నా గుండె ఆరదు. చాగు. అధికార మదంతో ఆనాడు విర్రవీగిన కౌన్సుల్లా నువ్వు కూడా నీ మేనల్లుడి చేతిలో చస్తావురా. ఇది తప్పదు, తప్పదు, తప్పదురా. అదండ్రా.
అమ్మా నువ్వా? నన్ను బంధించి సుదర్శన్ రావు కొరివితో తల గోక్కున్నాడు. మీరు వెంటనే బయలుదేరండి. వైజయంతి దేవి గారికి నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అన్యాయంగా ఉరికంప ఎక్కుతున్న బావని కాపాడండి. వెళ్ళండి. తప్పకుండా వెళ్తానమ్మా, వెళ్తాను. ఇంతకీ అర్జున్ ఈ వలయంలో ఎలా చిక్కున్నాడంటారు? దానికంతటికీ కారణం అర్జున్, అర్జున్! వైజయంతి దేవి గారు ఉన్నారా? 1 minute. మేడం, ఫోన్ ఫర్ యూ.